నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జమిలి ఎన్నికల దిశలో మరో ముందడుగు. కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర. శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం. ప్రపంచ చెస్ ఛాంపియన్ గా 18 ఏళ్ల గుకేష్. ఫైనల్లో డింగ్ లెరెన్ పై జయభేరి. పిన్న వయసులో సాధించిన ఆటగాడిగా రికార్డ్. పరిశ్రమలకు భూములిచ్చే రైతులకు పారిశ్రామిక పార్కుల్లో భాగస్వామ్యం. కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశం. నకిలీ పింఛన్లు తీసేయాలని వెల్లడి. రాజకీయ ముసుగులో బెదిరింపులకు దిగేవారిని ఉపేక్షించరాదన్న సీఎం. కొత్త తరహా నేరాలను ప్రత్యేకంగా డీల్ చేయాలని ఎస్పీలకు సూచన. అమరావతి నిర్మాణానికి రుణమిచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఆమోదం. దశలవారీ 8,000 కోట్లు అందిస్తామని ఏడీబీ ప్రకటన. ఢిల్లీలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పర్యటన. 3 కేంద్ర మంత్రులతో భేటీ. తెలంగాణకు రావాల్సిన నిధుల మంజూరుకు విజ్ఞప్తులు. లగచర్ల ఘటనలో రిమాండ్పై ఉన్న రైతుకు బేడీలు. మండిపడిన విపక్షాలు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రేవంత్ ఆదేశాలు. ఛత్తీస్గఢ్ లో మరోసారి గర్జించిన తుపాకులు. నారాయణపూర్ జిల్లాలో భీకర ఎన్కౌంటర్. 7 మావోయిస్టులు హతం. జమిలి ఎన్నికల దిశగా మరో ముందడుగు పడింది. ఒకే దేశం ఒకే ఎన్నికలకు సంబంధించిన కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ఈ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జమిలి ఎన్నికలను విపక్షాలు వ్యతిరేకిస్తున్నందున బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపి ఏకాభిప్రాయం సాధించాలని కేంద్రం యోచిస్తోంది. దేశంలో లోక్సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో దశలవారీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలి ఎన్నికల బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏకకాల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇటీవలే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ రూపొందించిన నివేదికను ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం ఎన్నికలకు సంబంధించిన బిల్లులకు తాజాగా పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికలను మెజార్టీ విపక్షాలు వ్యతిరేకిస్తున్నందున బిల్లులపై పెద్ద ఎత్తున సంప్రదింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపాలనే అభిప్రాయానికి వచ్చింది. పార్లమెంటరీ కమిటీ ద్వారా వివిధ రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లతోనూ సంప్రదింపులు జరపాలని యోచిస్తోంది. కోవింద్ కమిటీ సిఫార్సుల ప్రకారం అపాయింటెడ్ తేదీకి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 82A సబ్ క్లాజ్ ను చేర్చడం వంటి సవరణ చేయాల్సి ఉంది. లోక్సభ, అసెంబ్లీలకు తుది గడువుకు సంబంధించి కూడా ఆర్టికల్ 82A రెండో సబ్ క్లాజ్ ను చేర్చాల్సి ఉంది. లోక్సభ కాల పరిమితి, రద్దు వంటి అంశాలకు సంబంధించి ఆర్టికల్ 83లోని రెండో నిబంధనలను సవరించడం సహా కొత్తగా సబ్ క్లాజులు 3, 4 జోడించాల్సి ఉంటుంది. రాష్ట్రాల అసెంబ్లీల రద్దుకు సంబంధించి ఆర్టికల్ 327ని సవరించడం ద్వారా జమిలి ఎన్నికల విధి విధానాలు చేర్చాలి. అయితే ఈ బిల్లుకు 50% రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. కానీ లోక్సభ, అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే మాత్రం 50% రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి. పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలకు సంబంధించి మరో చట్ట సవరణ బిల్లు కూడా తీసుకురావాలని కోవింద్ కమిటీ సిఫారసు చేసింది. అయితే ఈ బిల్లుకు రాజ్యాంగ సవరణ, అసెంబ్లీల ఆమోదం అవసరం లేదు. ఇలా కోవింద్ కమిటీ సిఫార్సు మేరకు 6 చట్ట సవరణలు, 12 సబ్ క్లాజులు చేర్చడం వంటి 18 మార్పులు చేయాల్సి ఉంది. అందుకు సంబంధించిన బిల్లులకు తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో పదే ఎన్నికలు రావడం వల్ల ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని మోదీ సర్కారు భావిస్తోంది. అందుకే దేశంలో లోక్సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికల అంశాన్ని కేంద్రం ముందుకు తెచ్చింది. 2029 తర్వాతే జమిలి ఎన్నికలను అమలు చేసే వీలుందని తమ నివేదికలో రామ్నాథ్ కోవింద్ కమిటీ పేర్కొనగా ఆ దిశగా త్వరలోనే సంప్రదింపులు చేపట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు సంబంధించి భూ సమీకరణలో రైతులను భాగస్వాములను చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులకు పింఛన్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వైసీపీ హయాంలో జారీ చేసిన నకిలీ పింఛన్లు తొలగించి అక్రమార్కులపై కేసులు పెట్టాలని చెప్పారు. కలెక్టర్ల పనితీరును వారు కల్పించిన ఉద్యోగ ఉపాధి అవకాశాల ఆధారంగానే పరిగణనలోకి తీసుకుంటామని తేల్చి చెప్పారు.
సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రెండో రోజు పలు అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాల్సి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్సిలార్ మిత్తల్ పరిశ్రమ, రామాయపట్నం వద్ద బీపీసీఎల్ రిఫైనరీకి భూమి అవసరమని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు. ఏపీకి 20% మేర వృద్ధి రేటు సాధించేందుకు వీలుగా పర్యాటకం పెరగాలన్నారు. 7 యాంకర్ హబ్స్, 25 థీమాటిక్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. గండికోట గ్రాండ్ కాన్యాన్ లాంటి భౌగోళిక వనరుల్ని వినియోగించుకోవాలని సూచించారు. తిరుపతిలో పర్యాటకులు ఎక్కువ రోజులు ఉండేలా కార్యాచరణ ఉండాలని, ఏపీలో 50,000 హోటల్ గదులు సిద్ధం కావాలని సూచించారు. అటవీ, దేవాదాయ శాఖలు కూడా పర్యాటక శాఖతో అనుసంధానం కావాలని సూచించారు. పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు సంబంధించి భూ సమీకరణలో రైతులను భాగస్వాములు చేయాలని స్పష్టం చేశారు. మీ జిల్లాల్లో ఎంతమందికి మీరు ఉద్యోగాలు ప్రొవైడ్ చేశారనేది ఇంపార్టెంట్. 1 ఇండస్ట్రియల్ ప్రమోషన్, 2 వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్. ఈ కాన్సెప్ట్స్ అన్ని తీసుకొని నెక్స్ట్ మీటింగ్ ఆన్వర్డ్స్ ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో ఆ ఎంప్లాయ్మెంట్ ఇందులో పెడతారు. మీరు 20 lakh జాబ్స్ కింద 175 కాన్స్టిట్యున్సీలో 175 పార్క్స్ అన్నాం. మీరు ఇంకా ఎక్కువ పెడతానంటే మాకు అబ్జెక్షన్ లేదు. ఇక్కడ అన్నిట్లో కూడా ఫార్మర్స్ యాజ్ పార్ట్నర్స్. అమరావతి ఎట్లొచ్చిందో రేపు రాబోయే రోజుల్లో అక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది. ఆ టౌన్షిప్ లో మనం కొంచెం ఎక్కువ ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ తిరిగి వాళ్ళకి ఇస్తాం. ఎవరైతే సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళకి బెనిఫిట్ రావాలి. వైసీపీ హయాంలో పింఛన్ అక్రమాలపై విచారణ జరపాలని ఆదేశించారు. 3 నెలల్లో ప్రతి పెన్షన్ను కలెక్టర్లు పరిశీలించాలని చంద్రబాబు నిర్దేశించారు. మీ మెడికల్ బోర్డులు ఇవన్నీ తప్పు చేయడానికి కాదు, రూల్స్ అన్ని కరెక్ట్ గా లేవని. ఏది మెడికల్ డిజేబుల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడంలో ఇష్టానుసారంగా ఇస్తున్నారు. గో త్రూ దాట్ అండ్ స్ట్రీమ్ లైన్. అంటే సెకండరీ హెల్త్ సైడ్ నుంచి ఇస్తాం సార్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే సర్ప్ వీళ్ళందరూ కలిపి ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశారు. ఎవరు చేశారు కూడా కాదు, నాకు కావాల్సిన గైడ్ లైన్స్ ప్రాపర్ గా ఉన్నాయా, గైడ్ లైన్స్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారా లేదనేది ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ వన్. So out of 3,600 pensions, sir, only 127 only got eligible, sir. So almost అంటే 90% ineligible ఉన్నారు, sir, and we have removed them, sir. No, not only remove, collect revenue recovery, yes, sir. Revenue recovery, and also case against them, case book చేయండి. వైసీపీ హయాంలో జరిగిన భూ అక్రమాలను ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా సరిచేయాలని కలెక్టర్లకు సూచించారు. గుంటూరు, విజయవాడ నగరాలు అమరావతిలో కలిసిపోనున్నాయని, అందుకనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. అమరావతి ఫాస్ట్ గ్రోయింగ్. మీకు రాబోయే రోజుల్లో విజయవాడ, గుంటూరు లేకపోతే మధ్యలో ఉండే గ్రామాలు ఇవన్నీ కూడా కలిసిపోతాయి. యు మస్ట్ హ్యావ్ ఏ కాంప్రహెన్సివ్ ప్లానింగ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. తెనాలి ఒకటే అవుట్ సైడ్ వస్తుంది కొద్దిగా, ఇక్కడవన్నీ ఇన్సైడ్ వస్తాయి. కాబట్టి యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్. అవుటర్ రింగ్ రోడ్ ఒకటి తీసుకొని ఆ అవుటర్ రింగ్ రోడ్ లోపల వచ్చేటన్ని మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవాలి. మీకు టౌన్స్ అన్ని ఎక్స్పాండ్ అవుతాయి, న్యూ ఏరియాస్ వస్తూనే ఉంటాయి, ఇంకా అర్బనైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది. దానికి కూడా మీరు ప్లాన్ చేయాలి. కంటిన్యూగా ప్రతి ఒక్క సిటీని అప్డేట్ చేసి 5 years ఏమొచ్చింది, లేదంటే 50 years ఏం జరుగుతుంది రఫ్గా. రాష్ట్రాన్ని ఎనర్జీ హబ్ గా తీర్చిదిద్దాలని, అవసరమైతే గ్రీన్ కారిడార్స్ తయారు చేయాలని స్పష్టం చేశారు. ఎనర్జీ, ఫ్యూయల్ రేట్స్ తగ్గాల్సిన అవసరం ఉందని, అలా చేయాలంటే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని సూచించారు. కొత్త తరహా నేరాలను ప్రత్యేకంగా డీల్ చేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సులో శాంతి భద్రతల అంశంపై మాట్లాడిన ఆయన సంప్రదాయ నేరాలతో పాటు డిజిటల్ నేరాలను దర్యాప్తు చేసేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను పెట్టుకుని నేరస్తుల్ని గుర్తించాలని ఆదేశించారు. సదస్సులో శాంతి భద్రతల అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చిన డీజీపీ తిరుమలరావు రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాలు, ఇతర సాంకేతికత సహకారంతో కేసుల దర్యాప్తు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి నేరస్తులను పట్టుకున్నామని తెలిపారు. సైబర్ సెక్యూరిటీపై కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. అనంతరం సోషల్ మీడియా నియంత్రణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం వివరించారు. ఇప్పుడు నేరస్తులు రాజకీయ ముసుగులో కూడా మనకు థ్రెట్ అయ్యే పరిస్థితి వచ్చింది. దిస్ ఇస్ ఆల్సో డీస్టెబిలైజేషన్ ప్రాసెస్. సోషల్ మీడియాలో పెడతారు, ఇంక వాడి ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తారు. అంటే ఇంకా వల్గారిటీకి పరాకాష్ట అనమాట. కడాన బ్రహ్మకుమారిస్ వదిలిపెట్టే పరిస్థితి లేదు. వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేశారు. టూ మచ్ అది. సో దీస్ ఆర్ ఆల్ న్యూ ట్రెండ్స్. వీ హ్యావ్ టు గో ఆల్ అవుట్, వీ హ్యావ్ టు కంట్రోల్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ ఇతర రాష్ట్రాల కంటే ముందుండాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేశారు. భారీ పెట్టుబడులు, పరిశ్రమలకు ప్రతిపాదనలు వస్తే వాటిని సచివాలయం స్థాయి నుంచి తాము పర్యవేక్షిస్తుంటామని చెప్పారు. జిల్లాలోని ఎంఎస్ఎంఈ రంగంలో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న వారికి అనుమతులు ఇవ్వటంలో ఎలాంటి జాప్యం జరగకూడదని అధికారులకు తేల్చి చెప్పారు.
కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకుందని, ఎంఎస్ఎంఈ రంగంలో 80% ఉద్యోగాలు కల్పించవచ్చని చెప్పారు. కలెక్టర్లు తమ జిల్లాలకు వచ్చే పెట్టుబడుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా వేగంగా అనుమతులు వచ్చేలా చూడాలని ఆదేశించారు. పారిశ్రామికవేత్తలందరం కలిసేటప్పుడు వాళ్ళు ఒకటే కోరుతున్నారు, కేవలం ఇన్సెంటివ్స్ వాటర్ అలాట్మెంట్ అయి కాదు. సో ఫీల్డ్ కి దగ్గరుండి ఈవెన్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ 72 గీగావాట్స్ ఆనరబుల్ సీఎంస్ విజన్. దానికి కావాల్సిన నిన్న కూడా ఓవర్ డిన్నర్ వి డిస్కస్. దానికి కావాల్సిన మ్యాన్ పవర్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. బట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వీ హావ్ టు బీట్ దెమ్ అండ్ దట్ ఈస్ వై ఎవ్రీ ఇండస్ట్రియలిస్ట్ ఇస్ నౌ లుకింగ్ ఎట్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణకు కేంద్ర నిధుల విడుదల సహా పెండింగ్ సమస్యల పరిష్కారమే అజెండాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ మొదట కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమైన రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ అయిన రేవంత్ రెడ్డి తర్వాత కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. 2017లోనే ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని 161 ఏఏ జాతీయ రహదారిగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94% రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని తెలిపారు. శ్రీశైలాన్ని హైదరాబాద్తో అనుసంధానించే NH 765లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉందని చెప్పారు. మిగిలిన 62 కిలోమీటర్లు అమరాబాద్ అటవీ ప్రాంతంలో ఉందని తెలిపారు. అటవీ పర్యావరణ శాఖ నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకం ఉందన్నారు. పగటి వేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు. అమరాబాద్ అటవీ ప్రాంతంలో 4 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, ఇందుకు బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనులు DPRను త్వరగా పూర్తి చేయాలని కోరారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గుండెపోటుతో బాధపడుతున్న లగచర్ల రైతు హీరియా నాయక్ బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లటం హేయమైన చర్య అని హరీష్ రావు మండిపడ్డారు. రైతు హీరియా నాయక్ ఉగ్రవాద లేక దోపిడీ దొంగన అని నిలదీశారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజాపాలన అని నిలదీశారు. ముమ్మాటికి ఇది ప్రజా కంటక పాలన, రైతు కంటక పాలన అని ఎక్స్లో ఆరోపించారు. మరోవైపు గుండె నొప్పి వచ్చిన రైతు హీరియా నాయక్ బేడీలు వేసి ఆసుపత్రికి తరలించడం క్షమార్హం కాదని కేటీఆర్ మండిపడ్డారు. అంబులెన్స్ లో తీసుకురావాల్సిన వ్యక్తిని బేడీలు వేసుకుని తీసుకుని రావటం ఏ మేరకు సబబు అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్పందించాలని గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాహుల్ గాంధీని కేటీఆర్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డి బేషజాలకు పోకుండా కేసులు వెనక్కి తీసుకుని గిరిజన రైతుల్ని వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎంత దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నడుతుందంటే, గుండెపోటు వస్తే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా గోప్యంగా ఉంచాలనుకోవడమే దారుణమైన విషయం. స్ట్రెచర్ మీద తీసుకురావాల్సిన మనిషిని, అంబులెన్స్ లో తీసుకురావాల్సిన మనిషిని ఒక పోలీస్ బండ్లో తీసుకురావడమే కాకుండా ఇంకా నికృష్టంగా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే వీళ్ళు చేస్తా ఉన్నారో ఇది క్షమార్హం కానే కాదు. రాహుల్ గాంధీ గారు, మీకు కనీసంగా మానవత్వం అనేది ఉంటే వెంటనే ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వండి, మీ ముఖ్యమంత్రిని మందలించండి. లగచర్ల రైతు హీరియా నాయక్ ను చికిత్స కోసం బేడీలతో సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకువెళ్లటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరియా నాయక్ ఘటనపై అధికారులను ఆరా తీసిన రేవంత్ రెడ్డి రైతుకు బేడీలు వేసి తీసుకువెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యల్ని సహించబోదని హెచ్చరించారు. సీఎం ఆదేశాలతో సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లిన ఐజీ సత్యనారాయణ బేడీల ఘటనపై ఆరా తీస్తున్నారు. అటు లగచర్ల ఘటనలో నిందితుడైన హీరియా నాయక్ ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పడంతో ఆసుపత్రికి తరలించినట్లు సంగారెడ్డి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ చెప్పారు. సంగారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించినట్లు తెలిపారు. హీరియా నాయక్ ను ఇవాళ మరోసారి ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నా హార్ట్ బీట్ తక్కువ ఉందని సంగారెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్ తెలిపారు. అనంతరం హీరియా నాయక్ ను నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. భారత చెస్ యువ ఆటగాడు దొమ్మరాజు గుకేష్ ప్రపంచ ఛాంపియన్ గా అవతరించాడు. 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచిన 18 ఏళ్ల గుకేష్ అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సింగపూర్ వేదికగా జరిగిన తుది పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాకు చెందిన 32 ఏళ్ల డింగ్ లిరెన్ పై గుకేష్ గెలుపొందాడు. హోరాహోరీగా సాగిన చివరిదైన 14వ గేమ్లో గుకేష్ విజయం సాధించాడు. 14 గేమ్ల మ్యాచ్లో తొలుత చెరో 6 రౌండ్లు గెలిచారు. బుధవారం నువ్వా నేనా అన్నట్టు జరిగిన 13వ రౌండ్లో ప్రత్యర్థులిద్దరూ 1 పాయింట్ను పంచుకున్నారు. ఇవాళ చివరిదైన 14వ గేమ్ను సొంతం చేసుకున్న గుకేష్ 7.5, 6.5 తేడాతో జయకేతనం ఎగరవేశాడు.
1985లో 22 ఏళ్ల వయసులో రష్యా ఆటగాడు గ్యారీ కాస్పరోవ్ నెలకొల్పిన రికార్డును గుకేష్ బద్దలు కొట్టాడు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా గుకేష్ నిలిచాడు. 2013 తర్వాత చెస్ ఛాంపియన్ అయిన తొలి భారతీయుడిగా గుకేష్ నిలిచాడు. అమరావతి నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన రుణ ఒప్పందానికి మనీలాలో జరిగిన బోర్డు భేటీలో ఆమోద ముద్ర వేసింది. అమరావతి నిర్మాణానికి ఏడీబీ నుంచి $788.8 మిలియన్ అంటే 8,000 కోట్ల రుణం అందనుంది. జపాన్ కరెన్సీ యెన్లలో ఏడీబీ రుణాన్ని ఇవ్వనుంది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రుణాలను కేంద్రం ఇప్పిస్తుండగా ఏడీబీ నుంచి తొలి విడత 3,000 కోట్లు అందనుంది. తర్వాత దశల వారీగా సిఆర్డీఏకు నిధులు అందనున్నాయి. రాజధాని అమరావతికి రుణంపై ఈ నెల 19న జరిగే ప్రపంచ బ్యాంక్ బోర్డు సమావేశంలో ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్లు ఇవ్వనున్నట్లు బడ్జెట్లో తెలిపిన కేంద్రం ఏడీబీ, ప్రపంచ బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తోంది. ఈ రుణాలను కేంద్రమే తిరిగి చెల్లించనుంది. ఏపీలో కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళనలకు సిద్ధమవుతున్న వేళ ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్, ఉత్తరాంధ్ర సమన్వయకర్త విజయసాయిరెడ్డిలకు పంపినట్లు అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఏపీలో ప్రజలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని, 6 నెలల్లోనే ఆందోళనలు అంటే ఎలాగని అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రజా తీర్పును గౌరవించాల్సిన అవసరం ప్రతిపక్షానికి ఉందని చెప్పారు. గత 5 ఏళ్లు వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు మళ్లీ ఆందోళనలంటే ఎలా చేస్తారని ప్రశ్నించారు. తాడేపల్లిలో కూర్చుని ఆర్డర్ వేస్తే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని ఆక్షేపించారు. మరోవైపు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల్లో ఉన్న అసైన్ భూముల్ని వెనక్కి తీసుకుంటూ మాచవరం తహసీల్దార్ ఉత్తర్వులు ఇచ్చారు. మాచవరం మండలం వేమవరం గ్రామ పరిధిలో 13 ఎకరాల 80 సెంట్లు, పిన్నెల్లి గ్రామంలో 3 ఎకరాల 89 సెంట్ల అసైన్డ్ భూములు సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కింద ఉన్నట్లు తేల్చారు. గతంలో వేమవరంలో 19 మందికి 13 ఎకరాల 80 సెంట్లు, పిన్నెల్లిలో 3 ఎకరాల 89 సెంట్ల అసైన్డ్ భూములు కేటాయించారు. ఇప్పుడు మొత్తం 17.69 సెంట్ల అసైన్డ్ భూముల్ని స్వాధీనం చేసుకున్నట్లు మాచవరం తహసీల్దార్ ప్రకటించారు. గురజాల నియోజకవర్గం పరిధిలోని మాచవరం, దాచేపల్లి మండలాల పరిధిలో 1,500 ఎకరాలకు పైగా భూములను సరస్వతి సంస్థ కోసం అప్పట్లో వైఎస్ సర్కార్ కేటాయించింది. ఇప్పుడు వాటిలో అసైన్ భూములు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు. తెలంగాణలో ధరణి పోర్టల్ సేవలు ఈ నెల 16 వరకు నిలిచిపోనున్నాయి. ఈ సాయంత్రం 5 నుంచి ధరణి సేవలు నిలిచిపోయినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ధరణి పోర్టల్ డేటాబేస్ వర్షన్ అప్గ్రేడేషన్ కార్యక్రమం జరుగుతోందని, ఈ కారణంగానే ధరణి సేవలు నిలిపేస్తున్నట్టు తెలిపింది. ఈ ప్రక్రియ సోమవారం ఉదయానికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. అప్గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి కాగానే మళ్లీ ధరణి పోర్టల్ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. తెలంగాణ సచివాలయంలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం అమల్లోకి వచ్చింది. సచివాలయంలోని 34 ప్రభుత్వ శాఖలకు చెందిన దాదాపు 2,500 మంది ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ వర్తించనుంది. కొందరు ఉద్యోగులు కార్యాలయాలకు రాకుండా జీతాలు తీసుకునే అక్రమ విధానాలను నిలువరించేందుకు ప్రభుత్వం గతంలో బయోమెట్రిక్ విధానాన్ని తెచ్చింది. అయినా కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఫేక్ అటెండెన్స్ తో కార్మికులు వేతనాలను తీసుకుంటున్నారని గుర్తించిన సర్కార్ ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ తీసుకువచ్చింది. సచివాలయానికి ఉద్యోగులు వచ్చిపోయే ప్రవేశ ద్వారాలు, లిఫ్టులు, కార్యాలయం వద్ద మొత్తం 60 డివైజ్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం మొదట్లో వచ్చే సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించింది. అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది, సచివాలయం హెడ్ నుంచి వేతనాలు తీసుకునే ప్రతి ఒక్కరికి ఫేషియల్ రికగ్నిషన్ విధానం అటెండెన్స్ తప్పనిసరని సీఎస్ స్పష్టం చేశారు. తెలంగాణలోని మహిళా సంఘాల సభ్యులకు ఏకరూప చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మహిళలకు చీరలు ఇచ్చేలా యూనిఫామ్ కోసం సిద్ధం చేసిన నమూనాలను పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. సెర్ప్ సీఈఓ దివ్య, ఇతర అధికారులు మంత్రికి చీరల గురించి వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేయనున్నారు. అల్పపీడనం ప్రభావంతో రాయలసీమ జిల్లాలో జోరు వానలు పడుతున్నాయి. తిరుపతి జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పిచ్చాటూరు మండలంలో అరణియారు ప్రాజెక్టు పూర్తిగా నిండగా గేట్లెత్తి నీటిని దిగువకు వదిలారు. వర్షాల తీవ్రత దృష్ట్యా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. తిరుమలలోనూ ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండగా శ్రీవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దర్శనం తర్వాత లడ్డు విక్రయ కేంద్రాలకు గదులకు వెళ్లే సమయంలో టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద తలదాచుకుంటున్నారు. పాప వినాశనం జలాశయం పూర్తిగా నిండగా పాప వినాశనం, ఆకాశగంగా, శ్రీవారి పాదాలు, శిలాతోరణం వెళ్లే మార్గాల్లో వాహన రాకపోకలు నిలిపివేశారు. ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండగా ఇంజనీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో జోరు వాన పడుతుండగా రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అరటి, బొప్పాయి తోటల్లో పెద్ద ఎత్తున నీరు నిలువగా పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. జర్నలిస్టును కొట్టాలని దైవసాక్షిగా అనుకోలేదని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. ఈ మేరకు ఓ ఆడియో ప్రకటన విడుదల చేసిన ఆయన తన ఇంట్లోకి దూసుకొచ్చేది జర్నలిస్టులా కాదా అన్న విషయం తనకు తెలియదన్నారు. అయితే జరిగిన ఘటన పట్ల చింతిస్తున్నట్లు ప్రకటించిన మోహన్ బాబు మీడియాను అడ్డుపెట్టుకుని తనపై దాడి చేసే అవకాశం ఉందని ఆలోచించానని పేర్కొన్నారు. చీకట్లో జరిగిన ఘర్షణలో మీడియా ప్రతినిధికి తగిలిన దెబ్బకు బాధపడుతున్నానని తెలిపారు. తన బాధ గురించి ఎవరూ ఆలోచించలేదన్న మోహన్ బాబు గేటు బయట అసభ్యకరంగా ప్రవర్తించి కొట్టి ఉంటే తనపై 50 కేసులు పెట్టుకోవచ్చని తెలిపారు. తన ఇంట్లోకి వచ్చి ఏకాగ్రత, ప్రశాంతతను భగ్నం చేశారని పేర్కొన్నారు. సొంత బిడ్డే ప్రశాంతతను చెడగొడుతున్నాడన్న మోహన్ బాబు తమ కుటుంబ సమస్యపై అంతా కూర్చుని మాట్లాడుకుంటామని, ఏదో ఒక రోజు సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కుటుంబ సభ్యుల గొడవకు మధ్యవర్తులు అవసరం లేదని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర లిఖించారు. $400 బిలియన్ సంపద కలిగిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. బ్లూంబర్గ్ ఇండెక్స్ ప్రకారం ఎలాన్ మస్క్ సంపద $447 బిలియన్ చేరింది. భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 38 లక్షల కోట్ల రూపాయలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాన్ మస్క్ మద్దతు ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ గెలిచినప్పటి నుంచి మస్క్ సంపద అంతకంతకు పెరుగుతోంది. అంతరిక్ష రంగంలో తన కంపెనీ స్పేస్ ఎక్స్ లో అంతర్గత వాటా విక్రయం కారణంగా మస్క్ కు $50 బిలియన్ సమకూరాయి. అంతేకాకుండా షేర్లు కూడా జీవితకాల గరిష్టానికి చేరటంతో మస్క్ సంపద $447 బిలియన్ చేరినట్లు బ్లూంబర్గ్ తెలిపింది. ప్రపంచ కుబేరుల్లో అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ $249 బిలియన్ సంపదతో రెండో స్థానంలో ఉంటే, $224 బిలియన్ ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ మూడో ర్యాంకులో ఉన్నారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకులు గర్జించాయి. నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్లో జరిగిన భీకర ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. నారాయణపూర్, దంతెవాడ, జగదల్పూర్, కొండగావ్ జిల్లాలకు చెందిన భద్రతా బలగాలు యాంటీ నక్సల్ ఆపరేషన్లో భాగంగా కూంబింగ్ చేపట్టాయి. డీఆర్జీ, ఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్ బృందాలు సంయుక్తంగా కూంబింగ్ చేస్తుండగా ఈ తెల్లవారుజామున 3 గంటలకు భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారని, అప్రమత్తమైన బలగాలు వెంటనే ఎదురు కాల్పులకు దిగినట్లు ఛత్తీస్గఢ్ పోలీసు అధికారులు తెలిపారు. కొన్ని గంటల పాటు ఎదురు కాల్పుల తర్వాత 7 మావోయిస్టులు మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మావోయిస్టుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతోందని చెప్పాయి. ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడికి ముందు మదుపరులు ఆచితూచి వ్యవహరించడం సహా దిగ్గజ సంస్థల వాటాల విక్రయానికి మదుపరులు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. గత సెషన్లో 16 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 236 పాయింట్లు తగ్గింది. ఉదయం 81,477 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచి ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతు 81,681 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, ఎల్ఎన్టీ, హెచ్సిఎల్ వంటి దిగ్గజ సంస్థల వాటాల విక్రయానికి మదుపరులు మొగ్గు చూపగా సెన్సెక్స్ 81,212 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 81,290 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 93 పాయింట్లు తగ్గి 24,549 పాయింట్ల వద్ద ముగిసింది.